IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. వెల్కమ్ టు BDTV. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 164 స్థానాలతో తిరుగులేని ఆధిపత్యంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఇప్పుడు అతిపెద్ద పరీక్ష అయితే ఎదురు కాబోతుంది. ప్రభుత్వం ఏర్పడి 3 నెలలు కాకముందే మొదటి ఎన్నిక రాబోతూ ఉండడంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది. ఈ విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో సత్తా చాటి ఆ స్థానాన్ని గెలుచుకుని వైసీపీ పార్టీని మరింత కుంగదీయాలని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటి నుంచే రాజకీయాలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అయితే మొదలు పెట్టేసినట్లుగా తెలుస్తుంది. ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో సత్తా చాటి వైసీపీ పార్టీ పని అయిపోలేదు, ఇప్పటి నుంచే మేము కూడా సన్నద్ధంగా ఉన్నామంటూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి షాక్ ఇచ్చేందుకు వైసీపీ పార్టీ కూడా ఇప్పటి నుంచే రాజకీయాలు కూడా మొదలు పెట్టేసినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. విశాఖ ఎమ్మెల్సీ స్థానం అనేది వైసీపీ పార్టీ చెందినటువంటి సిట్టింగ్ స్థానం అనమాట. అయితే వంశీకృష్ణ యాదవ్ వైసీపీ పార్టీని విడిచి జనసేన పార్టీలో చేరడంతో ఆయన మీద అనర్హత వేటు వేయడంతో ఆ ఎమ్మెల్సీ స్థానం ఖాళీ కావడం జరిగింది. ఖాళీ అయినటువంటి ఎమ్మెల్సీ స్థానానికి ఆగస్టు 30వ తారీఖున ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే షెడ్యూల్ కూడా విడుదల కావడం జరిగింది. ఈ షెడ్యూల్ విడుదల కావడంతో ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇటు అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా తీవ్ర స్థాయిలో అప్రమత్తంగా ఉండి ఈ స్థానాన్ని దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు ఎవరి స్థాయిలో వారైతే మొదలు పెట్టేసినట్లుగా తెలుస్తుంది. ఇటు వైసీపీ పార్టీ కూడా ఈ స్థానాన్ని గెలుచుకుని విశాఖ ఎమ్మెల్సీ స్థానాన్ని నిలబెట్టుకుని ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఒక షాక్ని ఇవ్వాలి, ఇక ప్రజల్లో కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేసింది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కలిగించాలని వైసీపీ పార్టీ కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ కూడా మాజీ మంత్రి అయినటువంటి గుడివాడ అమర్నాథ్ ద్వారా రాజకీయం అయితే నడుపుతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా విశాఖలో ఉన్నటువంటి 4 స్థానాల్లో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేల చేత రాజకీయం నడుపుతూ ఆ స్థానాన్ని ఎలా అయినా సరే గెలవాలి అని ఒక టార్గెట్ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలకి పార్టీ అధిష్టానం పెట్టినట్లుగా తెలుస్తుంది. విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అనేది ఇటు 2 పార్టీలు కూడా వైసీపీ పార్టీకి, ఇటు ఎన్డీఏ కూటమి కూడా ఒక పరువు ప్రతిష్ట కింద మారినటువంటి పరిస్థితి కనిపించడంతో ఉప ఎన్నిక అనేది హోరాహోరీగా జరగబోతున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం 2024 ఎన్నికలకు ముందు వైసీపీ పార్టీకి ఆ ఎమ్మెల్సీ స్థానానికి దక్కించుకునేటువంటి పూర్తి ఆధిపత్యం అయితే ఉండడం జరిగింది. 2024 ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికలు పూర్తిగా తలకిందులుగా మారడంతో వైసీపీ పార్టీ 151 నుంచి 11 స్థానాలు పడిపోవడం, ఎన్డీఏ కూటమి 164 స్థానాలు గెలుచుకోవడంతో ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అనేది ఎవరు గెలవబోతున్నారంటూ అందరూ కూడా ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు. ఇక వైసీపీ పార్టీకి ఆ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక గెలుచుకునేందుకు 2024 ఎన్నికల ముందు వరకు కూడా 615 మంది ఓట్లు అయితే ఉండడం జరిగింది. మొత్తంగా ఆ స్థానానికి 841 ఓట్లు అయితే ఉండడం జరిగింది. 841 ఓట్లలో వైసీపీ పార్టీకి అత్యధికంగా 615 ఓట్లు అయితే ఉండడం జరిగింది. టీడీపీ పార్టీకి 215 ఓట్లు అయితే ఉండడం జరిగింది. అయితే ఈ లెక్కలన్నీ కూడా ఎన్నికల ముందు వరకు కూడా. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత పూర్తిగా రాజకీయాలు మారిపోవడంతో కొంతమంది కార్పొరేటర్లు, కొంతమంది స్థానిక ప్రజాప్రతినిధులు వైసీపీ పార్టీని విడిచి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. కొంతమంది జనసేన పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. కొంతమంది బీజేపీ పార్టీలకు వెళ్లేందుకు కూడా మార్గాలు కూడా వెతుక్కున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక వైసీపీ పార్టీకి బలం రోజు రోజుకి తగ్గుతున్న నేపథ్యంలో ఇంకా ఎన్నికలు జరిగేందుకు 30 రోజుల సమయం అయితే ప్రస్తుతం ఉంది. ఆగస్టు 30వ తారీఖున ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఈ 30 రోజుల్లో రాజకీయంగా భారీ మార్పులు అయితే జరగబోతున్నాయి. వైసీపీ పార్టీ తన స్థానం కోల్పోకుండా, తనకు ఉన్నటువంటి ఓట్లను తగ్గించుకోకుండా పెంచుకునేందుకే తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉంది. ప్రజాప్రతినిధులను కూడా బొజ్జగించే పనిలో వైసీపీ పార్టీ ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి ఆధిపత్యం కనిపిస్తూ ఉన్నా కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయి మెజార్టీతో అధికారంలో ఉంది కాబట్టి ఏదైనా సరే జరిగే అవకాశం ఉంది అంటూ కూడా రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వస్తున్నటువంటి 3 నెలలకే ఈ ఎన్నిక అనేది ఏపీ రాజకీయ వర్గాల్లో అతి ఆసక్తికరంగా మారింది.